సాయన్న దగ్గర గంజాయి ఉండిద్ది, లేకపోతే ఎవరి దగ్గర ఉండదు. అప్పుడే నేను బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అని నాకు ఒక పేరు పెట్టుకున్నాను. FB అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నా పూర్తి ఆకారాన్ని మార్చేసా, కింద నుంచి పై వరకు. జుట్టు అమ్మాయిలు కూడా పెంచలేనంత జుట్టు పెంచా. రింగ్స్, ఇక్కడ స్టడ్స్, బాడీ అంతా టాటూస్, ఎక్కడ పడితే అక్కడ, మొహం మీద కూడా ఉండిద్ది. అందరినీ ఆ డ్యాన్స్తో అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని రోడ్డు మీద, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. అందరు నన్నే చూడాలి, ఎక్కడికి వెళ్ళినా సరే అందరు నన్ను చూడాలి. ఒక రకమైన యాటిట్యూడ్తో ఉండేవాడిని అనమాట. ఎలా అంటే అందరు నన్ను తిట్టుకోవాలి, ఎవరు నన్ను ప్రేమించకూడదు అనే ఇదితో ఉండేవాడిని. మా అమ్మ వాళ్ళు అందరూ ఎంతో బాధపడేవాళ్ళు. ఏంటి నాన్న, ఇది మన ఇంట వంట కాదు, ఎందుకు రా ఇదంతా అంటే అస్సలు లెక్క చేసేవాడినే కాదు. ఆ మత్తులో ఏం చేసేవాడిని నాకే తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ మత్తుకు బాగా ఎడిక్ట్ అయిపోయా, ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయా. ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇచ్చేవాడినే కాదు.